ఒకప్పుడు అక్కడ దసలి పట్టు సాగు చేసిన రైతులు నష్టాల్ని చవిచూశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో ఇప్పుడు లాభాల బాటలో పయనించడమే కాకుండా ఇతర రాష్ట్రాలకి దసలి పట్టు గుడ్లను ఎగుమతి చేస్తున్నారు. దేశంలో నెంబర్ 1 పట్టుని అందిస్తున్న భారతదేశంలో నెంబర్ 1 స్థానాన్ని 2 ఏళ్లుగా కైవసం చేసుకోవడమే కాకుండా ఆదివాసీలకు ప్రయోజకర పంటగా లాభాలను అందిస్తోంది. 0 to హీరో స్థానాన్ని కైవసం చేసుకున్న ఆ ప్రాంతం ఏది, ఎక్కడుంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దసలిపట్టు సాగుపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలోనే అత్యుత్తమైన దసలి పట్టును అందిస్తూ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుంది చెన్నూరు దసలి పట్టు కేంద్రం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రారంభించిన బేసిక్ సీడ్స్ మల్టిప్లికేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను 1980లో తస్సార్ సిల్క్ కోసం ఏర్పాటు చేసిన స్థానికంగా ఉన్న అడవుల్లో మొదటి దసలి పట్టు సాగును ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా అడవులుండడంతో దసలి పట్టుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసలికాయ సాగును ప్రోత్సహిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో భూమి లేని రైతులను గుర్తించి దసలికాయను పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో 110 ఎకరాల విస్తీర్ణంలో 1,50,000 ఏరుమద్ది, నల్లమద్ది మొక్కలను పెంచుతూ దసలిపట్టు పురుగును వృద్ధి చేస్తున్నారు. ప్రారంభంలో మొదటి నష్టాలు రావడంతో అనుకున్నంత మేర లాభాలు ఆర్జించలేకపోయారు. గత 30 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో సుమారు 1000 మంది రైతులు 7,500 ఎకరాల్లో దసలిపట్టుకాయ పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ పంటను సాగు చేస్తున్న రైతులు సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్నారు. దసలి పట్టుకాయలో బైవోల్టిన్, ట్రైవోల్టేన్ అనే 2 రకాలున్నాయి. బైవోల్టేన్ దసలికాయకు ధర ఎక్కువ, 1000కి 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు పలుకుతుండగా ట్రైవోల్టేన్ కాయ ధర 1,700 నుంచి 1,900 వరకు ఉంటుంది. బైవోల్టిన్ దసలి గుడ్లపై 50% సబ్సిడీ ఉండడంతో రైతులు బైవోల్టిన్ పట్టు పంటను ఎక్కువ శాతం పండిస్తున్నారు. ట్రైవోల్టిన్ గుడ్లకు సబ్సిడీ ఎత్తివేయడంతో వాటి వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. అలాగే గతేడాది గుడ్డు ధర 6 రూపాయలుండగా ప్రస్తుతం 12 రూపాయలకు పెంచారు. గుడ్ల ధర రెండింతలు కావడంతో పంట సాగు ఖర్చు పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు. దసలి పట్టుకాయ పంట సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రైతుల శ్రమే పెట్టుబడి. రైతులు 2,000 నుంచి 3,000 రూపాయలతో గుడ్లను కొనుగోలు చేసే సరిపోతుంది. అంతకుమించి పెద్దగా ఖర్చులుండవు. గుడ్లు కొనుగోలు అనంతరం అవి పిల్లలయ్యేంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది. గుడ్ల నుంచి పట్టుపురుగులు బయటికి వచ్చిన తర్వాత వాటిని ఏరుమద్ది, నల్లమద్ది చెట్లపై వేస్తారు. పట్టుపురుగులు ఆకులను తింటూ 20 రోజులకు దసలి పట్టుకాయగా మారతాయి. పట్టుపురుగులను పక్షులు తినకుండా రైతులు జాగ్రత్తగా పాటించాలి. 2 నెలలు కష్టపడితే కాయ చేతికి అందుతుంది. ఒక్కో రైతు 20 నుంచి 30,000 కాయలను పండిస్తారు. దసలికాయ నుంచి దిగుబడి వస్తే ఒక్కో రైతు సంవత్సరానికి పెట్టుబడులు పోను 1,00,000 రూపాయలు సంపాదించొచ్చు. మొదట చెన్నూరు దసలిపట్టులో నష్టాలు రావడంతో అధికారులు పంట సాగు చేస్తున్న రైతులు ప్రత్యేక శ్రద్ధను పెట్టారు. పంట సాగు విధానంలో వారు కొన్ని రకాల మార్పులు చేయడంతో కొన్నేళ్లుగా లాభాలను గడిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో దసలిపట్టును అధికంగా మంచిర్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. దీంతో దసలిపట్టుకాయ దిగుబడికి మంచిర్యాల పెట్టింది పేరుగా మారింది. ఈ ప్రాంతంలో పండించిన పట్టుకాయ కొనుగోలు వేలంలో ఇతర రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనడం విశేషం. ఇక్కడి పట్టుకాయకు మంచి డిమాండ్ ఉంది. దీంతో చెన్నూరు దసలిపట్టు పురుగు గుడ్లను కేవలం రాష్ట్ర రైతులకే కాకుండా 6 రాష్ట్రాలు సైతం కొనుగోలు చేస్తున్నాయి. దసలిపట్టుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జార్ఖండ్ సైతం ఇప్పుడు చెన్నూరు దసలిపట్టు గుడ్లను పంపిస్తున్నారు. చెన్నూరు పట్టు పరిశ్రమ దసలిపట్టు సాగులో భారతదేశంలో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని గత 2 ఏళ్లుగా కైవసం చేసుకుంటుంది. రైతులు తాము పండిస్తున్న పట్టుకు రోజురోజుకు ధరలు పెరగడంతో రెండింతల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. చెన్నూరు దసలిపట్టు కేంద్రంలో పనిచేస్తున్న కూలీలు మాత్రం నిరాశ చెందుతున్నారు. తామందరం 20 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నామని, తమ జీతం 2,000తో మొదలై 13,000లో ఆగింది అని వారంటున్నారు.
తాము ఉదయం 8 గంటలకు ఇక్కడికి వస్తే మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం 8 అవుతుందని, కనీసం తమ శ్రమకు తగ్గ వేతనం కూడా రావడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలను సాగు చేస్తున్న రైతులు తమకు పట్టు తీయడంతో యంత్రాలపై శిక్షణ తప్పితే మిగిలిన 6 నెలల కాలం ఖాళీగా ఉండకుండా పట్టు సైతం తీసి లాభాలు గడించవచ్చంటున్నారు. దసలి రైతులు మాత్రం ఉద్యోగాలు రాలేదని అధైర్యపడే కంటే ఈ దసలి సాగు చేస్తే మంచి ఫలితాలను పొందడమే కాకుండా లాభాలను కూడా ఆర్జించవచ్చని, ఉమ్మడి జిల్లాలో మరింత పట్టు సాగుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.